మరి విచ్చేసినటువంటి అందరూ కూడా మరి డయాస్ దగ్గరికి వచ్చి భార్యాభర్త సమేతంగా అందరూ పిల్లలు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అందరికీ కూడా గుర్తొస్తున్నాయి. మరి ఈనాడు అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ ఈరోజు మనం అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గురువులకు అలాగే సోదర సోదరిమణి అందరికీ కూడా స్వాగత సుమాంజలు పలుకుతూ 1975 వరకు మరి ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా మరి ఈనాడు కలుసుకుని మరి చక్కటి అందరూ కూడా కోఆపరేషన్ తోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి రోజు చక్కటి ఒక ప్రణాళికతోటి మరి కార్యక్రమాన్ని మనం రూపొందించుకున్నాం. అందరూ కూడా అంటే ఇందాక అన్నట్టుగా 60+ కాదు 60నే అని అనుకోండి. ఎంచేదంటే మనం 10th క్లాస్ చదువుతున్నామని అనుకోవాలి. మన అందరికీ కూడా 16 ఏళ్ళు అనుకోండి, 15 ఏళ్ళు వయసుకి మాత్రమే 60 వచ్చింది, మన మనసుకి మాత్రం 69 అనుకోవాలి. అంచేత మరి గతంలో ఒక 5 సంవత్సరాల క్రితం ఈ సభా సమావేశం ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాం. అనివార్య కారణాల చేత కుదరలేదు. మరి ఈనాడు అందరికీ చాలామందికి కొంతమందికి గుర్తులేదు. ఆనాడు మరి గురువుల్లో ఉన్నటువంటి రాజుగారు మన పిఈటి గారు భూపతి రాజు సూర్యనారాయణ రాజు గారు ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన గురువులు వారు ఒక్కరే మనకి మీకు భాగ్యం నాడు కలిగింది. గట్టిగా కరగాలను. అందరికీ ఓహో ఇతను పిటాన్ శంకమా, ఇతను బండాన ఐశ్వర్యం అనేటువంటి మనకి పాత రోజులన్నీ కూడా మనకి గుర్తొస్తూ ఉంటాయి. ఆ పరిచయ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చక్కటి ఒక వేడుక సంక్రాంతి నెలలో వచ్చాం కనుక చిన్న సంక్రాంతి సంబరాలు, ఒక భోగి మంటలు గొబ్బెమ్మల కార్యక్రమం కూడా ఉంది. దాని చుట్టూ కూడా ఇప్పుడు మనం అందరూ కూడా డ్యాన్స్ చేయాలి, సంక్రాంతి సంబరాలు చేసుకోవాలి. ఆ కార్యక్రమం కూడా అయిన తర్వాత చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలు డ్యాన్స్ కార్యక్రమాలు కూడా ఉంటాయి. మరి ఇటువైపు మన మహిళా సోదరులు గార్బాటి బేబీ
విజయలక్ష్మి, ఇంకో విజయలక్ష్మి, మీరు కూడా ఎక్కువ మంది వద్దు రండి, వచ్చే జ్యోతి ప్రజ్వల కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. తిప్పండి డైరెక్ట్. బేబీ విజయలక్ష్మి బేబీ విజయలక్ష్మి అందరూ కూడా అందరూ వెనక్కి రౌండ్గా బేబీ మీద విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భూత మే సదా పద్మపత్ర విశాల శేష జపః. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం వస్తే తస్మై శ్రీ గురవే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, థ్యాంక్ యూ. తదుపరి కార్యక్రమం కూడా పాటించవలసినటువంటి మన ధర్మం ఉంది. అంచేత మొట్టమొదటిగా మా అయాములో ఇక్కడ మొట్టమొదటిగా అలాగే తెలుగు మేస్టర్ కింద ఉంది, కింద గులాబీ పువ్వు పెట్టినట్టు జయంతి సూర్యనారాయణ శాస్త్రి గారు మరి తెలుగు పద్యం చెప్పారంటే ఇంకా మరి అంతే, అది వచ్చే లేకపోతే ఇంకా మనకి అయిపోయే దెబ్బలే. మరి తర్వాత కొల్లి యాంతోని దాస్ గారు ఇంగ్లీషు చెప్పడంలో సైన్స్ చెప్పడంలో మహా దిట్ట ఆయన. మరి లైలా కాలేజీలో చదువుకుని వచ్చినటువంటి మంచి టీచర్ అయినా. అలాగే మనకి సోషల్ చెప్పారు ప్రసాద్ గారు, మీకు అందరికీ గుర్తుంటుంది. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు, కాకినాడలో ఉంటున్నారు. ఆయన కూడా మనకి దొరకలేదు, చాలామందికి ఫోన్ చేశారు ట్రైన్ నెంబర్. అలాగే దంటు మహాలక్ష్మి గారు మనకి గ్రూప్ ఫోటోల్లో దొరుకుతారు వాళ్ళు. మరి ఫోటోలు నాకు దొరక్క ఒక గ్రూప్ ఫోటో ప్లస్ విడిగా దొరికిన ఫోటోలు మటుకు నేను ప్రింట్ చేయించడం జరిగింది. అంటే గ్రూప్ ఫోటోలో మనకి దంటు మహాలక్ష్మి గారు హిందీ మేడం గారు మరి చక్కటి మరి విద్య మనకు అందించారు. అలాగే ఆ పైన ఉన్నటువంటి కండువా వేసుకుని ఉన్నటువంటి బావరాజు లక్ష్మీపతిరావు గారు డ్రాయింగ్ టీచర్ మరి ఆయన. అలాగే మనకి ఎం లక్ష్మీ నరసింహతి గారు డ్రిల్ మాస్టర్. ఈయన మేము 5వ తరగతి చదువుతుండగా ఇది రాజుగారు మరి పాఠశాలలోకి రావడం జరిగింది, జాయిన్ అయ్యారు. 69 అంతే కదా గురుగారు, 69 to 72 3 years. నేను 7th క్లాస్ చదివాక ఆయన జిల్లా పరిషత్లో ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోయారు. తర్వాత లక్ష్మీ నరసింహతి గారు మనకి డ్రిల్ మాస్టర్గా 8th క్లాస్ చదువుతుండగా వచ్చారు. తర్వాత అంతకుముందు మనకి ప్రైమరీలో అంటే 6th 7th క్లాసుల్లో ఇవాళ ఈ 4 ఇంగ్లీష్ ముక్కలు మనకి వచ్చాయంటే గుర్తుం సుబ్బారావు గారు ఎక్సలెంట్ టీచర్ ఆయన అసలు మర్చిపోలేం. అలాగే వత్తిమతి గోపాలరావు గారు సోషల్, ఇంకా కొట్టాడంటే ఇంకా జోకు విరిగిపోవాలి తప్ప జోకులు ఎన్ని జోకులైనా ఉండేవి ఆయన దగ్గర. ఇకపోతే ఇక నాన్ టీచింగ్ స్టాఫ్లోకి వచ్చినట్లయితే మరి చిట్టాప్రగడ తిరుపతి రాజు గారు చివరి ఉన్నటువంటి ఆయన లైబ్రరీగా పనిచేసేవారు అప్పట్లో. తర్వాత కన్నబాబు గారు గుమస్తాగా అనిచేతంటే మన నాటి గురువులందరినీ ఒకసారి మనం ఇప్పుడు వచ్చారు కదా ఆయన. తర్వాత మనకి వీళ్ళందరూ కూడా మనకి ఎంతో సర్వీసులు అందించారు. వీరితో పాటు ఒక కందుకూరు సత్యం అని ఎవరికైనా గుర్తుందా? కందుకూరు సత్యం, సీతారాముడు, పిల్లి సీతారాముడు, పిల్లి సత్తమ్మ, స్వీపర్
మరి క్లాస్ రూములన్నీ తుడిచింది. అంటే వాళ్ళ సేవలన్నీ కూడా మనం వినియోగించుకున్నాం కనుక వారందరినీ కూడా మనం ఒకసారి మననం చేసుకోవాలి. అలాగే పిల్లి సీతారాముడు కొడుకు ఇప్పుడు అన్నవరం చేస్తున్నాడు. తర్వాత వీళ్ళందరినీ కూడా బాలంతరం సుబ్బారావు గారు, రామలింగమూర్తి గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. మరి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చరిత్ర ఉంది ఈ పాఠశాలకి. అంచేది వాళ్ళందరూ అందాల రాముడైనటువంటి అచ్యుతరామారావుని వివాహమాడి చక్కటి ఆనందకరమైనటువంటి జీవనాన్ని మన గ్రామంలోనే, మన గ్రామం అంటే వేగంపేట గ్రామంలోనే సాగిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి గారవాడి బేబీ దంపతులని వేదిక మీదకి వచ్చి వారి పరిచయ కార్యక్రమం చేసుకుని వారికి త్రిరత్నాలు లాంటి బిడ్డలు అరుణ, మంగారాణి, శ్రీలక్ష్మి ముగ్గురు కూడా నా దగ్గర చదివారనుకుంటున్నాను నేను. ఓకే, వారి దంపతులని వేదిక మీదకి వచ్చి తదుపరి విషయాలు వాళ్ళ మాటల్లో విందాం. రండి సార్, వెల్కమ్. కారపాటి బేబీ వారి హస్బెండ్ గణపతి గారికి, అందరికీ పాత గురువు అందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి మన ప్రధానోపాధ్యాయులు, మాజీ ప్రధానోపాధ్యాయుల కుమారులు విశాఖరగడ కృష్ణమూర్తి గారికి, అతనికి ఆయనకి సహకరించినటువంటి కాళ్ళ సత్యనారాయణ గారికి, తర్వాత ఇక్కడికి 74-75 బ్యాచ్ ఇక్కడ హాజరైనటువంటి సభ్యులు అందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణమూర్తి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత కష్టపడి ఈ కార్యక్రమాన్ని అందించారంటే దీని వెనక ఆయన ఎంత కష్టం ఉంది, మనందరికీ ఎంత ఆనందాన్ని పంచుతున్నారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఈ పాఠశాలలో వచ్చి ఉద్యోగాలు చేసి పిల్లలందరికీ విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసి అంతా చేసామంటే మరి ఈ పాఠశాల ఎక్కువ గొప్పతనం. ఎంతో బాగా సెటిల్ అయ్యాం మా పిల్లలు, మేమందరూ కూడాను అందరూ బాగున్నాం. కాకినాడలో ఉద్యోగం చేస్తుంది. రెండో అమ్మాయి మంగారాణి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, వాళ్ళ భర్త ఇద్దరు కూడాను. మూడో అమ్మాయి రాయగడ, ఆ అమ్మాయి వాళ్ళ న్యాయవాది అయిన. అందరూ కూడా వెల్ సెటిల్డ్, అందరూ కూడా బాగున్నారు. భగవంతుడి దయ వల్ల అందరూ బాగున్నారు. మణిరత్నమే మన మాణిక్యాంబ. మాణిక్యాంబ మరి హైదరాబాద్ గ్రామంలో, హైదరాబాద్లో సనత్ నగర్లో మా వియ్యాలారింటికి ఎదురుకుండానే అక్కడే సెటిల్ అయ్యారు. వారి దంపతులు కూడా వచ్చి వేదిక మీదకి వచ్చి పరిచయ కార్యక్రమం చేసుకోవాల్సిందిగా చెప్తున్నా. మాణిక్యాంబ వారి హస్బెండ్. రండి సార్, వెల్కమ్. ఆ 69 తెలంగాణ డైరెక్టరేషన్లో కాస్త నాకు ఎడ్యుకేషన్ కొంత దెబ్బతిని నేను డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చి మళ్ళీ కోలంకాయ స్కూల్లో నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. తర్వాత రామచంద్రపురం జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. అయితే ఇప్పుడు నా కోలంకాయ స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది, ఏమండి 10th క్లాస్ వాళ్ళకి మేము సెలబ్రేట్ చేస్తున్నామండి అని. కానీ నాకు అటెండ్ అయ్యేటువంటి భాగ్యం కలగల. అయితే ఈ రకంగా నాకు ఈ ఊరు నాకు చాలా పెద్ద పరిచయమే, ఎందుకంటే నా మేనమామ గారి ఊరు ఇది. తర్వాత ఈ వాసుదేవమూర్తి గారి మామగారు ద్వారా, తర్వాత భీమశంకర శాస్త్రి గారు, వీళ్ళందరూ పరిచయం. తర్వాత ఈ స్కూల్లో మాస్టర్ కింద పనిచేసినప్పుడు గణపతి గారు, ఈ హెడ్ మాస్టర్ గారు, వీళ్ళ ఫాదరు, వీళ్ళంతా కూడా మాకు పరిచయమే. ఈ డ్రిల్ మాస్టారు ఆయన మా ఇంటికి కూడా వచ్చారు ఒకసారి, నాకు బాగా గుర్తుంది. సో ఈ రకంగా నాకు ఈ స్కూల్ తోటి, ఎందుకంటే ఈ స్కూల్లో ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడుతుండేవారు చిన్నప్పుడు నాకు తెలిసి చాలామంది. తర్వాత నాకు 3 అమ్మాయిలు, నాకు 81 డిసెంబర్లో మ్యారేజ్ అయింది. సో నాకు 3 అమ్మాయిలు కూడా బాగానే
సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద పనిచేస్తున్నారు. ముగ్గురు కూడా చదువులు చదివారు, బాగానే ఉంది. తర్వాత ముగ్గురు వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో దే ఆర్ ఆల్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. సో ఐ డిడ్ నాట్ మూవ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఐఎమ్ ఎన్ హైదరాబాదీ. వర్గంగా చెప్పాలంటే హైదరాబాద్. నేను అప్పుడే 59లో మేము హైదరాబాద్ వెళ్ళాం. వెన్ ఆంధ్రప్రదేశ్ వాస్ ఫార్మ్డ్ ఇన్ 1507. సో వీ వర్ దేర్ ఇన్ 59 డ్యూ టు మై ఫాదర్స్ ఎంప్లాయ్మెంట్. హైదరాబాద్ ఇక్కడి నుంచి కర్నూలు నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే మేము హైదరాబాద్ వెళ్ళాం. అక్కడే నా ఈ పరిచయం, నా ఎడ్యుకేషన్ కూడా అక్కడే జరిగింది. కానీ 10th క్లాస్లో ఉండగా 69లో సమ్ ఎడ్యుకేషన్ వాజ్ దేర్, తెలంగాణ ఎడ్యుకేషన్. సో అందుకని నా డిస్టర్బ్ కావాల్సి వచ్చింది. ఇక్కడ చదివాను. థ్యాంక్ యూ. ఇది నా పరిచయం. మార్కండేయుల వారిని వివాహమాడి కాకినాడలో చక్కటి జీవనాన్ని గడుపుతున్నటువంటి విజయలక్ష్మి, ఈవిడే విజయలక్ష్మి. ఈవిడికి త్రిరత్నాలు లాంటి లక్ష్మీ, సరస్వతి, గౌరీ లాంటి ముగ్గురు పుత్రులు. వీళ్ళు కూడా నా దగ్గర చదివారనుకుంటున్నాను నేను. అవునమ్మా? ఓకే. మరి విజయలక్ష్మి దంపతుల్ని కూడా వచ్చి వేదిక మీదకి వచ్చి వారి యొక్క పరిచయ కార్యక్రమం వారి మాటల్లో విందాం. రండి సార్, వెల్కమ్. మాకు ముగ్గురు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి వెస్ట్ బెంగాల్, మా అల్లుడు గారు పవర్ ప్లాంట్లో జిఎంగా చేస్తున్నారు. రెండో అమ్మాయి యూకేలో ఉంటున్నారు మా అల్లుడు గారు. మా మూడో అల్లుడు గారు కూడా యూకేలో చదివి అక్కడే జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ అయ్యారు. ఇద్దరు అమ్మాయిలు కూడా యూకే. పెద్ద అమ్మాయి ఆపండి. మాకు ముగ్గురు అమ్మాయిలు. అంతా బాగున్నారు, చాలా థ్యాంక్ యూ. మరి వెంకట్రావు గారిని ఆనాడు విఆర్ఓగా పనిచేస్తున్నట్టు వెంకట్రావు గారిని వివాహమాడి ప్రస్తుతం కిరణ్, వరుణ్ అనేటువంటి రామలక్ష్మణ్ లాంటి ఇద్దరు కుమారులు, కొడుకులు, కోడళ్లతో ఆనందంగా జీవిస్తున్నటువంటి మన ప్రభావతిని వేదిక మీదకి వచ్చి ఆవిడ మాటల్లో విందాం. రామ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఆవిడ సిస్టరే బేబీ. ఇదంతా కూడా మా వీధిలోనే. మీ అందరికీ తెలుసు. వీళ్ళ ఇంటి దగ్గర నుంచే మనం స్కూల్కి రావాలన్నా, స్కూల్ నుంచి వెళ్ళాలన్నా వీళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ. చందల్లవారి వంశంలో పుట్టినటువంటి శేషయ్య, సావిత్రమ్మల దంపతులకు పుట్టినటువంటి అనంతలక్ష్మి, వారికి అనంతమైనటువంటి సంపదను చేకూర్చినటువంటి మన అనంతలక్ష్మి మద్దిపూడి వారి కోడలై సత్యనారాయణ గారిని వివాహం ఆడి త్రిరత్నాలు లాంటి బిడ్డలకు జన్మనిచ్చినటువంటి అనంతలక్ష్మి మాటల్లో విందాం. అనంతలక్ష్మి సరదాగా మరి ఫంక్షన్ పెట్టుకున్నాం. రండి సార్, ఒకసారి ఫోటోకే. కోడలు మనవలు చదువుకుంటున్నారు. మూడో బాబు వ్యవసాయం, కూరగాయలు అవి చేస్తాడు, పండిస్తాడు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఫోటో ఓకే. దేవుడు మన సుశీల రామారావు గారిని వివాహమాడి ఒరిస్సాలో అనేక భూములు సంపాదించి రాజమండ్రిలో స్థిరపడి ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లతో హ్యాపీగా, సంతోషంగా జీవిస్తున్నటువంటి సుశీలను వారి దంపతులను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జాగ్రత్త. మీరు ఎక్కేసి చేయబట్టుకుంటే బాగుంటుంది. ఓకే. జరుపుకోవాలని చాలా మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ముందుగా పెద్దవాళ్ళందరూ ఇక్కడ మా పేరెంట్స్ జనరేషన్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక బిగ్ మెమొరీ ఫర్ మై పేరెంట్స్ అని నిజంగా. అలానే ఇప్పుడు మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నా మమ్మీ డాడీ కదా, ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. నేను యూఎస్లో ఉంటా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని. చెల్లి హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూరులో ఉంటారు. అక్క వాళ్ళ హస్బెండ్ వచ్చి ఖమ్మంలో ఉంటారు, షుగర్ ఫ్యాక్టరీలో ఒక మేనేజర్ కింద పనిచేస్తారు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి, మీ అందరికీ. సత్యనారాయణ గారిని వివాహమాడి తర్వాత మన ఇదే గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి మన బుల్లిగాసుల మాటల్లో విందాం. కమన్ దమ్మ. ముఖ్యంగా కృష్ణమూర్తి గారు ఇలా చేసినందుకు ఈరోజు మరుపురాని దినం. చాలా సంతోషంగా ఉన్నది. నాకు ఒక అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నాడు. వాడికి ఇద్దరు కొడుకులు. థ్యాంక్స్ అమ్మా. కుమారిని చౌడవరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి జీవనం సాగిస్తున్నటువంటి కుమారి మాటల్లో విందాం.
చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా అమ్మగారు మా ఫ్రెండ్స్ అందరినీ కూడా చూడాలి, తీసుకెళ్ళాలి నన్ను అన్నారు. నాకు అప్పుడే చాలా సంతోషం వేసింది. అదేవిధంగా మా అమ్మగారికి 2 అబ్బాయిలు అండి. నేనేమో డిప్యూటేషన్ మీద హెచ్ఎం చేస్తున్నాను రాంజపురంలో. అలాగే తమ్ముడు రియల్ ఎస్టేట్ చేస్తాడు. మా అమ్మగారు మాకు ధైర్యం అని చెప్పుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు కృష్ణమూర్తి మాస్టర్కి తెలియజేస్తున్నామండి. అని మా చిన్న అబ్బాయి అతను గోవింద్, ఆ పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అయింది. వాళ్ళిద్దరు కూడా హలో 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 ఆ పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అయింది. బి శ్రీధర్. మా వాళ్ళు కూడా ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్. మా చిన్న అబ్బాయి వచ్చి యుఎస్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంఎస్సీసీ చేస్తున్నారు. అది మా నేను కాకినాడలో ఉంటున్నాను. నేను ప్రస్తుతం మా చిన్న అబ్బాయికి మ్యారేజ్ కాలేదు. పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు. చిన్న అబ్బాయికి మ్యారేజ్ చెయ్యాలి. ఇక్కడ పెళ్లి కొడుకు చాలా మంది ఉన్నారు, చూద్దాం. అది అనుకో తప్పది. బండోసికి గుర్తుందా? ఓకే, వెరీ గుడ్. సభకు నమస్కారం. నేను బొండా వీర వెంకట సత్యరాజు 10th క్లాసు ఇక్కడ చదివాను ఎస్ఎంహెచ్ స్కూల్లోని. ఇప్పుడు ప్రస్తుతం యానంలో సెటిల్ అయ్యాను. నాకు పిల్లలు ఎవరూ లేరు. మా భార్య పోయింది. నేను సింగిల్. ఓకే, థ్యాంక్ యూ సత్యరాజు. మాది కే గంగవరం మండలం అద్దంపల్లి గ్రామం. అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే 4 కిలోమీటర్లు. ఆ రోజుల్లో మేము నడిచే వచ్చేవాళ్ళం. కష్టపడి మరి చదువుకోవడం, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మేము మరి 3 ఎంఏలు బీఈడి బిఎల్ కూడా చేసాం. అలాగే నాకు 3 అమ్మాయిలు. ఒక అమ్మాయి ఏమో పెద్ద అమ్మాయి ఎంఎస్సి మ్యాథ్స్ బీఈడి, 2వ అమ్మాయి బీటెక్ బిఎస్సి మ్యాథ్స్, అలాగే 3వ అమ్మాయి ఎంటెక్. అయితే ఉద్యోగం చేయనన్నారు. అయితే మరి మా అల్లుళ్ళు అందరూ కూడా, ఒకళ్ళేమో ఉండూరు, ఆయనేమో ఢిల్లీలో ప్రొఫెసర్ ఇగ్నూ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్, రెండో అతను టీసీఎస్లో చేస్తున్నారు, మూడో అతను బెంగళూరులో, ఆయన లోకలే పేకేరే, ఆయన కూడా ఎంటెక్, మా అమ్మాయి కూడా ఎంటెక్. మరి నేను రామచంద్రపురంలో ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటున్నాం. నేను కూడా ఎప్పుడు వెనక్కి తిరగలేదు, ఎప్పుడు కూడా నాయకత్వం వహించడం. అదేవిధంగా మరి రామారావు గారు ఉన్నారంటే మాకు ఎప్పుడు కూడా నాయకుడిగా చేసేవారు. ఆయన ఓ 20 సంవత్సరాలు మరి ఆయన ఓటేసి నగ్గించి మేము నాయకుడిలా చేసాడు ఆయన. అందుకే మేము మండలంలోనూ జిల్లాలోనూ రాష్ట్రంలో కూడా ప్రధానంగా చేశాను. ఆ విధంగా మరి ప్రస్తుతం నేను రిటైర్ అయిన తర్వాత అడ్వకేట్గా చేస్తున్నాను. మా మిసెస్ రాజవేణి. మరి చెప్పాలంటే ఇంకా ఒక గంట ఇస్తే చెప్పగలను. మరి ఈ అవకాశం సత్యనారాయణ గారు, జాన్ రత్నం గారు, కృష్ణమూర్తి గారు చాలా కృషి చేశారు. బొండా నాగేశ్వరరావు గారు, వీళ్ళందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. సరే నాకు గొడవకి ఏం లేదు. తర్వాత వెళ్ళిపోయాము. ముక్తేశ్వరంలో అక్కడ సెటిల్ అయ్యాము. 2 పిల్లలండి, అందరూ 2 ఉద్యోగాలు చేస్తున్నారు, ఒక ఇంకా ట్రయల్స్లో ఉన్నారు. ఇంకా చేయలే. పెద్ద అబ్బాయి సబ్ డివిజనల్ ఇంజనీర్ బెంగళూరులో ఉంటాడు. కోడలేమో డాక్టరు. అమ్మాయి ఏమో విఆర్ఓ మధ్యలో పిఠాపురంలో విఆర్ఓ. చిన్న అబ్బాయి ఎంబీఏ చేస్తున్నాడు, ప్రస్తుతం ఖాళీ ఇంకా జాబ్. నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ. రాష్ట్రాలు వెళ్ళడం ఇవన్నీ మరి మా కాళ్ళవాడు వీళ్ళందరూ కూడా అల్లరి బ్యాచ్, చదువు బ్యాచ్ 2 ఉన్నాయి.
గోపాలరావు గారు అయితే యాకి మాకి తేడా చెప్పేవాడు. యా అంటే ఇంత అక్షరం రాసేవాడు, మా అంటే చిన్న అక్షరం రాసేవాడు. అలా గుత్తుల సుబ్బారావు గారు లెక్కలు, మన దాస్ గారేమో ఇంగ్లీష్. మాకు ఏం రాకపోయినా కానీ వాళ్ళ దయ వల్ల ఇలా ఇంతవరకు మేము చేసుకుని ఆ లెక్కలే మాకు గుర్తొస్తున్నాయి. వీడియో నేను చాలా ఇదిగా ఉండేవాళ్ళం. అందుకని అందరికీ ఇక్కడ శంకర్రావుగా మారింది అది. ఇప్పుడు నా భార్య లక్ష్మీదేవి, నాకు ఒక కొడుకు ఒక కూతురు డెంటిస్ట్ కూతురు ఉంది పక్కనే. నా కూతురు తను పెళ్ళయింది, అల్లుడు డాక్టరు. ఇప్పుడు ఎక్కడుండి జర్దాలో ఉంటున్నారు ఇప్పుడు. బాబు కళ్యాణ్ తను యుఎస్లో ఉంటున్నాడు. అది నా కుటుంబ పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్ దిస్. నేను ఇప్పుడు అనకాపల్లిలో ఉంటున్నాను. థ్యాంక్ యూ. జేఎన్టీయూలో పనిచేస్తాడు వాళ్ళు. చిన్నమ్మాయి హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, పెద్దగోళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరు, చిన్న అబ్బాయి బీటెక్ సివిల్, నాతోటే సర్వేర్గా పనిచేస్తున్నాడు. థ్యాంక్ యూ. నేను రామపురం సెటిల్ అయ్యాను. థ్యాంక్ యూ. తెలీదు, ఒక కాలేజీలోనూ హై స్కూల్లోనూ అక్కడ పనిచేసినప్పుడు లెక్చరర్గా పనిచేసినప్పుడు మిత్రులే. కానీ కాళా సత్యనారాయణకి నాకు ఉన్నటువంటి అనుబంధం, సత్యనారాయణ మా ఇంట్లోనే ఉంటాడు, లేదా నేను వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని చిన్నప్పుడు. మాకు ఒక గది కూడా, వీధి గది కూడా ప్రత్యేకించి ఉంది. మరి అవన్నీ చెప్పాలంటే చాలా చరిత్రలే. అంచేత సత్యనారాయణ మరి ఆయన మాటల్లోనే విందాం. మరి కాలేజీ ద్రాక్షారామ కాలేజీలో మరి లెక్చరర్గా చేరి, తర్వాత కాలేజీ టీబీఆర్ హై స్కూల్కి మరి ప్రిన్సిపల్గా, అక్కడ కాలేజీ ప్రిన్సిపల్గా మరి విధులు నిర్వహించినటువంటి సత్యనారాయణ మాటల్లో విందాం. ముందుగా మిత్రులందరికీ నమస్కారం. అలాగే గురువులకి మన వేగాయంపేట జమీందారు గారికి మనందరం కూడా చాలా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఎన్నో తరాలు ఇక్కడ ఎంతోమంది చదువుకుని ఇప్పుడు మన 75 బ్యాచ్లోనే ఇప్పుడు వరకు మనకు పరిచయం అయినటువంటి మిత్రులు చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే అందరూ వెల్ సెటిల్డ్. అంటే ఇంకా ఇంతకు ముందు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎంతో ఉన్నత స్థితిలో ఉండడానికి కారణమైనటువంటి ఈ ఎస్ఎంహెచ్ హై స్కూల్ స్థాపకులు, వాళ్ళని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. వాళ్ళ వల్లే ఈవేళ మనం విద్యాపరంగా కానీ ఏ రంగంలోనైనా అభివృద్ధి చెందేటువంటి అవకాశం మనకు కలగడానికి వాళ్ళ దయే. అందుచేత ముందుగా వాళ్ళందరికీ జమీందారులకి నమస్కారం చేసుకుంటూ, మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడానికి మొట్టమొదట మేము చాలాసార్లు 2014లో జానరత్నం చెప్పినట్టు కూర్చున్నాం. ఒకసారి కూర్చుంటే కృష్ణమూర్తి ఇంటి దగ్గరే మా విజయమ్మ పులిహార కూడా పెట్టినప్పుడు ఏదో కార్యక్రమం 1 మంత్ బ్యాక్, 1.5 మంత్ అవుతుంది. మాకు తెలియని ఒక అజ్ఞాత వ్యక్తి ప్రేరణ ఉంది ఇందులో. ఆవిడ గురించి మీకు చెప్తాను. ఆవిడ ఎవరంటే, ఇప్పుడు నా ముందు పరిచయం అయినటువంటి పితాని శంఖం భార్య లక్ష్మీదేవి. ఆమె గెట్ టుగెదర్ వాళ్ళ బ్యాచ్ 8th స్కూల్లో గెట్ టుగెదర్ అవుతున్నారని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు అక్కడికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఆ సందర్భంలో శంఖం మళ్ళీ మాకు దీన్ని మా మైండ్లో పెట్టాడు. వాళ్ళు లేడీసే అంత ఇంట్రెస్ట్గా అంత దూరం వెళ్తున్నారు, మనం ఇక్కడ నుండి ఎవరైనా కలుసుకోలేకపోతున్నాం ఏంటని మళ్ళీ రీస్టార్ట్ చేసి దీని వితిన్ 15 డేస్లోనే ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అందరూ ఇందులో ఏంటంటే 22 అనుకున్నాం. ముందు 22 అనుకునేటప్పుడు బేబీ గారు మనవరాలకి మ్యారేజ్. మళ్ళీ ఎప్పుడంటే మాకు చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ కింద ఉండేవాళ్ళం. బేబీ అంటే అందరికీ ఏదో చారిటీయే. పెన్న పోయినా బేబీ దగ్గర తీసుకోవడమే, పెన్సిల్ పోయినా ఎవడో అందరికీ ఏదో పుస్తకం మర్చిపోతే మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరే. అంత అలా చారిటీగా ఉండేది. అందరం చిన్నప్పుడు కలుసుకున్నాం. మళ్ళీ లేకపోతే బాగుండదు అంటే చందాల అనంతలక్ష్మి చెప్తే అప్పుడు మళ్ళీ ఆమెతో కన్సల్ట్ చేసి 18కి మార్చుకోవడం జరిగింది. అయినా అందరం చాలా వరకు గ్యాదర్ అయ్యాం. ఎందుకంటే 47 ఏళ్ళ తర్వాత ఇంతమంది గ్యాదర్ అవ్వడం అంటే చాలా కష్టమే. అది మన ఎంతో విల్ పవర్ ఉంటేనే కానీ ఇది జరగదు. అందరిలోనే ఇంట్రెస్ట్ ఉంది. వివిధ స్థాయిల్లో మనం అందరం ఉద్యోగాలు చేసుకున్నాం, అలాగే వ్యాపారాలు చేసాం, వ్యవసాయాలు చేసాం, వృద్ధిలోకి వచ్చాం, అందరం బాగానే ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో ఎంతసేపు కూర్చున్నా పర్వాలేదు. అదృష్టం ఏంటంటే మనకి గురువులు ఇద్దరే దొరికారు. ఆ గురువులు మళ్ళీ నాకు చాలా ప్రత్యేకమైన గురువులు. ఇందులో కారణం ఏంటంటే
నేను 6th క్లాస్లో జాయిన్ అయినప్పటికీ నాకు అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ లేదు ఇంట్లో ఎక్కడ. నాకు అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ని అందించడంలో నాకు సహకరించినటువంటి నా గురువులు, మా అన్నయ్య గారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోవడంతోనే వెళ్ళిపోయారు. మన డ్రిల్ మాస్టర్ తమ్ముడి గుర్తొచ్చాడానికి ఎవరికైనా ఏమీ గుర్తుంటాడు. కారణం ఏంటంటే అప్పుడు ఇంట్లోనే అప్పుడు మేడం గారికి పెళ్ళి అయిన తర్వాత ఉండేవాడు. ఈయన బలరామరాజు. నాకు అప్పటి నుంచి అది స్నేహం కొనసాగుతోంది. మితభాషి. నేను అలాగా కాకినాడ వెళ్ళి అలాగే వ్యాపార రీత్యా స్థిరపడ్డాను. కాకినాడలో బిల్డింగ్ కొనుక్కుని నాకు బాబు పాపళ్ళు, మా అమ్మాయి అండి. ముమ్మడారం ఇచ్చాం. అబ్బాయి అయితే బీటెక్ మెకానికల్ చేశాడు, డివిలే అప్పడం చేస్తున్నాడు. నా భార్య సత్యవతి, కోటిపల్లి మాది అత్తవారు అండి. మరి కాకినాడలో మేము సెటిల్ అయ్యామండి. ప్రకారం మిమ్మల్ని అందరూ చూసి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అండి, నాకు అదే అనిపిస్తుంది, కనీసం మనకి 20 సంవత్సరాల్లో చదువులు పూర్తయిపోతాయి. 25-30 సంవత్సరాల లోపల మనం కలుసుకుంటే పెట్టుకుంటే ఒకరికొకళ్ళు సాయపడేవాళ్ళం. కానీ ఇప్పుడు మరి 47 సంవత్సరాలకి మనం ఇలా కలుసుకున్నామంటే నువ్వెవరు 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 అని స్టేజ్కి వచ్చింది. అయినా ఇది ఎక్కడ జరగదు కూడా, మనకి ఇలా జరిగించుకుని చాలా సంతోషిస్తున్నానండి. మనలో మనం మొఖాలు కూడా తెలుసుకోలేకుండా ఉంటున్నాం. అలాగా నువ్వెవరో రా అని తెలుసుకుని నాకు చాలా సరదా అనిపించింది. మరి ఈ వేదికని ఈ విధంగా చేసినందుకు కృష్ణమూర్తి గారికి, కళాశాస్త్రి గారికి, పంపన్ సుందరయ్య గారికి అభినందించుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు కృష్ణమూర్తి గారు నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ హాజరైనందుకు నాకు చెప్పడం జరిగింది. ఎంతో సంతోషం. మా అబ్బాయి మాట్లాడుతుంది కొంచెం. ఆయన సతీమణి ఆవిడ కూడా మా టీచరేనండి. సో మా అన్నయ్య, మా నాన్నగారికి 3 సంతానం. పెద్ద అన్నయ్య ఫిజిక్స్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నారండి శ్రీ విశ్వలో. నేను రామచంద్రపురంలో వాటర్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ మా తమ్ముడు మండపేటలో మ్యాథ్స్ కమ్ డీన్ అనమాట అండి, నారాయణ స్కూల్లో. తర్వాత మా వదిన గారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండి. తర్వాత మా మరదలు ఎంఫార్మసీ చేశారండి. నేనైతే ఎంఎస్సి కెమిస్ట్రీ ప్లస్ బీఈడి చేశాను. నేను కెమిస్ట్రీ టీచర్గా చేసి ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ రావడంతో ఇక్కడికి వచ్చేసాను అన్నమాట. అయితే మా నాన్నగారి గురించి ఒక 2 విషయాలు చెప్పాలి మీకు. ఆయన 6th క్లాస్లో మానేసాను అనేసి ఒక చిన్న మాట అనేసారు. కానీ ఆయన కుటుంబం కోసం త్యాగం చేశారు. రెండోది ఏంటంటే నైట్లో వచ్చి రేడియోలు రిపేర్ చేసేవారండి. రేడియోలు రిపేర్ చేసేవారు. తర్వాత టేప్ రికార్డులు రిపేర్ చేసేవారు. నెక్స్ట్ ఒకసారి ఏమైందంటే అందరూ మిషన్ తయారు చేస్తున్నారనమాట. అంటే మిషన్ కొనేసుకుంటున్నారు. ఒక 1/4 HP మోటార్ కొని దాన్ని మొత్తం డిజైన్ చెక్కి మిషన్గా తయారు చేశారనమాట. ఆయన ఏ ఇంజనీర్కి తక్కువ కాదండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎలా చెప్పుకుంటే పోతే ఒక ఎదురుకార్లకి 12 సెంటీమీటర్లు పోయాలండి. అది ఒక ఆఫర్ వచ్చింది మాకు. దానికి అదే మోటార్ని మళ్ళీ అదే మిషన్ కింద తయారు చేశారనమాట. సో ఈయన ఇందులోని కూడా తక్కువ కాదండి, మంచి చాలా తెలివైన వారు. అంతేకాకుండా మా నాన్నగారి గురించి ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలనమాట. పురాణాలకు సంబంధించి ఏ ఒక్క విషయమైనా సరే మీరు ఏ డౌట్ అయినా అడగండి, దానికి పుట్టుపూర్వతరాలని చెప్తారు. సో ఆయన ఓకేనా, ఎంతమందిని ఇలా వస్తారా ఏంటి, మా జనరేషన్కి ఏ ఇన్స్పిరేషన్ ఇస్తారా అని చెప్పేసి ఈరోజు నేను ఎస్పెషల్ నాకు స్కూల్ వర్కింగ్ అండి, అక్కడ ప్రజెంట్ అయ్యి ఇక్కడ రావడం అయ్యింది. ఇప్పుడు యాక్చువల్లీ ఇంత పెద్దవాళ్ళ ముందు మా అభిప్రాయాలు మీ అభిప్రాయాలు కొంచెం షేర్ చేసుకుంటారు. వాటితో ఏదో మేము ఏదైనా అర్థం చేసుకుని దాన్ని ఫ్యూచర్లో మా పిల్లలు చెప్పడానికి ఉంటుందనే ఉద్దేశంతో నేను రావడం జరిగిందండి.
ఎంత గ్రేట్ ఆపర్చునిటీ కలిగించిన కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇంకోటండి, మా నాన్నగారు 9th క్లాస్ వరకు చదువుకున్నాను. 10th క్లాస్ పీవీఆర్ హై స్కూల్కి వెళ్ళాను. అటు నుంచి మళ్ళీ ఆ పీవీఆర్ సంస్థల్లోనే మళ్ళీ నేను లెక్చరర్గా జాయిన్ అయ్యి తర్వాత అక్కడ ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యాను. మా అబ్బాయి ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు. ఈయనే బాగా దేవుడిని వదలకుండా పోసిస్తా అందుకని లేట్ అయింది, అందుకని రాలేదు. తిరిగి నేను ఫోన్ చేస్తే తిరిగి దాన్ని మళ్ళీ నాకు ఫోన్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పడం రాదు. అందుకని తనే నడుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు మీరందరూ ఎవరు అపూర్వ విద్యార్థులు, నాకందరికీ ఆదర్శం. మా స్కూల్లో పిల్లలందరూ చేసుకుంటున్నారు ఫంక్షన్లు, కానీ ఇలా పెద్దవాళ్ళందరూ కలవడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన పరిచయ కార్యక్రమం అయిపోయిందన్నారు మా అన్నయ్య, అవ్వలేదు. అసలు ఈ కార్యక్రమానికి మూలం ఎవరు? ఆయన కదా, ఆయన కాళా సత్యనారాయణ గారు. ఇంకా ఉన్నారు పెద్దలు కాదన్నా. మరి ఆయన పరిచయం మనకు తెలుసు, తెలియదని కాదు, కానీ పరిచయం చేయాలి కదా. విజయలక్ష్మి గారు, వదినా విజయలక్ష్మి గారు. సోదర సోదరుమణి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మా గురువులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆనాటి గురువులందరికీ కూడా ఒకసారి తలుచుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. నా పేరు అందరికీ తెలిసిందే, విశాఖపట్నం కృష్ణమూర్తి. నా శ్రీమతి అజ్జరపు విజయలక్ష్మి. నేను ఇదే పాఠశాలలో చేసి ఇదే గ్రామంలో నాకు మొట్టమొదటిగా కేకేసి ఉద్యోగం ఇచ్చారు. బీఈడీ ట్రైనింగ్ అయిన తర్వాత మద్దిపూడి వీరన్న గారు. మరి మొట్టమొదటి గత రోజులు మర్చిపోకూడదు. ఏం చేద్దంటే ఈ రోజు ఇక్కడి నుంచి ఒక డొక్కు సైకిల్ మీద విఎస్ఎం కాలేజీకి సత్యరాజు నేను కూడా వెళ్ళేవాళ్ళం. అక్కడ విఎస్ఎం కాలేజీకి వెళ్ళి వచ్చేవాళ్ళం. ఆ రోజులు ఇవాళ కారుల్లో తిరుగుతున్నా మరి గతాన్ని మర్చిపోకూడదనే ఉద్దేశంతో నాకు మొట్టమొదటిగా వీరన్న గారు కేకేసి నాకు ఒక పేపర్ ఖర్చు లేదు, ఒక రూపాయి ఖర్చు లేదు. మరి ఆ మహానుభావుడు నన్ను కేకేసి అర్జెంటుగా మీరు మా స్కూల్లో చేరండి అని చెప్పేసి నాకు ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. ఈ ఊళ్ళోనే నేను వీరగారి స్కూల్లో 12 సంవత్సరాలు చేశాను. ఆయన తర్వాత వయసు రీత్యా మండల పరిషత్కి పాఠశాలని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా అదే గ్రామంలో ఎల్లారమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి స్కూల్లో ఒక 12 సంవత్సరాలు చేశాను. అక్కడి నుంచి వెలంపాలెం, గాంధీనగర్, చివరికి వెంకటాయపాలెం హై స్కూల్లో నేను స్కూల్ అసిస్టెంట్గా రిటైర్ అయ్యాను. మరి ప్రైమరీ స్కూల్ హెచ్ఎంగా కొంతకాలం 20 సంవత్సరాలు చేశాను. ఈవిడ నా శ్రీమతి విజయలక్ష్మి. మీ అందరికీ తెలుసు, ఈవిడ ద్రాక్షారంలోనే పీవీఆర్ హై స్కూల్లో మరి హెచ్ఎంగా చేశారు. నాకు ఒక అబ్బాయి, అమ్మాయి. అబ్బాయి మరి నిజంగా మరి పెద్దవాళ్ళ యొక్క గురువుల యొక్క దీవెనలతోటి మరి ఎంబీబీఎస్ అయిపోయింది, ఎండీ అయిపోయింది. ఇవాళ డిఎం సీట్ వచ్చింది, 1 రూపాయి ఖర్చు లేకుండా. వాడికి కూడా ఎక్కడో కూడా 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. తిరిగి వాళ్ళే స్టైఫండ్ ఇచ్చేవారు. ఇప్పుడు కూడా స్టైఫండ్ వాళ్ళే ఇస్తున్నారు. మరి ఢిల్లీలో సీట్ వచ్చింది, మొన్నే జాయిన్ అయ్యాడు, వెల్ సెటిల్డ్. అమ్మాయి కూడా ఎంఫార్మసీ పాస్ అయింది, జాబ్ చేస్తుంది. ఇక అమ్మాయి కూడా వైష్ణవి, ఆ అమ్మాయి కూడా మ్యారేజ్ అయింది. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్లో హైదరాబాద్లో వెల్ సెటిల్డ్. మరి నేను చెప్పేసాను అన్నీ చెప్పేసి మా ఆవిడింటి 1970 నుంచి 75 వరకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మరి మీ విద్యార్థులంతా కులమత భేదాలు, ధనిక పేద అనే తేడాలు లేకుండా, ఇక్కడ అరమరికలు లేకుండా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి మరి చుట్టుపక్కల ఎంతోమందికి విద్యాదానం చేసినటువంటి మహాలక్ష్మమ్మ హిందూ ఉన్నత పాఠశాలలో మీరంతా కూడా కలిసి మెలిసి ఆనాడు మరి విద్యను అభ్యసించారు. తర్వాత మరి డిస్పర్స్ కలపతో ఒక కలం తయారు చేసి రాసినా కూడా మన గురువుల యొక్క గొప్పతనాన్ని మరి వర్ణించలేం. మరి ఈ విద్యార్థులందరినీ కూడా ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి ఆ గురు బ్రహ్మలందరికీ కూడా ధన్యవాదాలు శిరస్సు ఉంచి పాదాపవందనం చేస్తున్నాను. మరి ఈ సందర్భంగా ఒక చిన్న విషయం, వాళ్ళు చేస్తూ జీవన పరిస్థితుల్లో ఉండగా మరి శ్రీకృష్ణ భగవానుడి గురించి మనకు తెలుసు. యాదవ సామ్రాజ్య మహాప్రభు అయిన మరి కుచేలుడు
ఇంకా దీనా స్థితిలోనే ఆయన మ్యారేజ్ అయిన గంపెడి పిల్లలతో చాలా దీనావస్థలో ఉంటూ ఉండేవాడు. అయితే వారి భార్య మీ బాల్యమిత్రుడు శ్రీకృష్ణ భగవానుని ఒకసారి కలిసి మీ పరిస్థితి వివరిస్తే ఆయనకి మనకి ఏమైనా సహాయం చేయగలుగుతారేమో అని చెప్తే ఆయన శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి ఒక మూటలో అటుకులు కట్టుకుని వెళ్ళి ఆయన్ని కలిశాడు. గేటు దగ్గర రాణిస్తారో లేదో అంటే ఆ కృష్ణ భగవానుడు ఆయన ఎవరో గేటు దగ్గర ఉన్నారు అని పేరు అడిగితే కుచేలుడని చెప్పగానే లోపలికి రమ్మని చెప్పి వాళ్ళిద్దరు ఆయనే కృష్ణ భగవానుడు ఆయన్ని కుచేలుని ఆలింగనం చేసుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆనంద బాష్పాలు రాలిస్తూ కళ్ళ నిండా కన్నీరుతో ఆనంద బాష్పాలు అవి ఒకరినొకరు ఆలింగనం చేసుకుని గత స్మృతులన్నీ బాల్య స్మృతులంతా వాళ్ళందరూ కూడా తలుచుకుని వాళ్ళిద్దరూ చాలా ఆనందం చెందారు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఆపద పరిస్థితిలో ఉన్నారా లేకపోతే ఎలా ఉన్నారు, ఒకరి విషయాలు ఒకరు తెలుసుకుంటూ ఏదైనా అవసరమైతే ఒకరికొకరు సహాయించాలని నేను అది ఎలా కొనసాగించాలని కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా ఆ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి ఆయురారోగ్యైశ్వర్యాలు ఇవ్వాలని అని చెప్పేసి మీరు కలకల్లాడుతూ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేనే ఇంటికి వెళ్ళి ఏమండి ఫోన్ చేసి మరి మెడిసిన్ అది రాయించుకోవడం జరిగింది. మీరు మా అబ్బాయి నంబర్ ఇస్తాను, ఎప్పుడైనా సరే మీరు కన్సల్ట్ చేయొచ్చు. ఏ విధమైన సలహాలు ఇలా సర్కిల్ పెట్రోల్ రావాలి. తిరిగా అందరూ కవర్ అవ్వాలి చూసుకో. టిఫినే జామకర ఇంకేముంటాయి
గారు నాకు గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు నేను అర్హుణ్ణి కాదండి, నేను 10th క్లాస్ బ్యాచ్ అని పెట్టారు కదా, నేను 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకోలేదు, నాకు లాంటి వాళ్ళు 6 ఉన్నారు, 6 కన్సల్ట్ చేశా. ఒకటి అంటే గురువులు ఉన్నారు కాబట్టి అది తప్ప ఒరే అన్న భావన అందరిలో కలిగినా మా ఒక్కళ్ళకి మిగిలింది ఏంటి చెప్పే ఈ కృష్ణమూర్తి గారిని ఒక్కళ్ళనే ఒరే అనలా. కారణం ఏంటి తెలుసా, మా గురువు గారు 6 అబ్బాయి, అందుకని వీరిని ఒకరిని డ్రాయింగ్ మాస్టర్ ఉండేవారు, ఆ అబ్బాయి మాతోటి 6th క్లాస్ చదువుకున్నాడు, ఆయన ఇద్దరిని ఒరే మేము అనలా. ఎందుకంటే ఆ గురుతత్వం అన్నది అభిమానం అంతవరకు చూపింది, అంటే మన పెద్దల యొక్క గౌరవం కానీ మర్యాదలు కానీ కింద వరకు చూపేయని అర్థం గురించి చెప్తున్నా. అందుకని ఒరే అన్న భావన జానరత్న గారు కృష్ణమూర్తి గారని నెల క్రితం నాకు చెప్పడం జరిగిందండి. అందుకు మళ్ళా అది ప్రింట్ చేయడంలో అలా కాదు, మనం కూడా ఒక నిమిషం అలా ఉండండి. ఏంటి ఏమైంది?
చింతిస్తున్నాను. ఎందుకంటే మీలాంటి అభిమానం ఆప్యాయత నేను మొత్తం 6 పాఠశాలలు చూశాను. మీకు ప్రేమ అభిమానం నాకే లేదండి. మరి ఉన్న నాయకులు అందరూ అయిపోయింది, రైట్ అయిపోయింది. మరి మీరు క్లాస్లో 24 మంది 20 మంది ఉంటే దాంట్లో 15 మంది 20 మంది అందరూ గేమ్స్లో ఉండేవారు. అందరూ ఎవరికి నచ్చిన గేమ్ వాళ్ళకి చిన్న స్కూల్ అయినప్పటికీ కబడ్డీ మరి పిల్లలు తీసుకెళ్తే డబ్బులు కాదు. మరి గ్రామస్తులు క్యాప్ అందరూ అయితే నాకు ఒక పెద్ద స్కూల్లో పనిచేయడం ఒక ఆశ ఉండిపోయినాడు. మన ఈ స్కూల్ 10th పెరిగినా లేదు, పక్కన ద్రాక్షారం అది పెద్ద 500 స్ట్రెంత్, అది పోలం పెద్ద స్కూల్ పెద్ద స్ట్రెంత్. మనం కష్టపడడం దాని రిజల్ట్ తీసుకురాలేము, మన డ్యూటీ ఇక్కడ అయిపోతుందా. అయితే కొంతమంది మిత్రులు నేను గణపతి గారు కూడా అప్పుడు వైజాగ్ జిల్లాకు అప్లై చేస్తే అదృష్టంగా నాకు వచ్చింది. ఈ రిజల్ట్ రాకుండా నా 25 సంవత్సరాలు ఇక్కడ జాయిన్ అయ్యాను నేను. మరి నాకు జీవితంలో మర్చిపోయింది 25 సంవత్సరాలు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరూ 4 మంది కుర్రోళ్ళే ఉండేవాళ్ళు. మరి అప్పుడు కబడ్డీ ఆడతామంటే వీళ్ళు అందరిలో కలిసిపోయి ఉండేది. కలిసిపోయి కబడ్డీ ఆడతామంటే మీరు డ్రిల్ మ్యాచ్ ఎక్కడ చూస్తూ ఉండదు, ఫ్రెండ్లీ మ్యాచెస్ ఆడుతూ ఉంటుంది. ఎక్కడ కనిపించేవాళ్ళు కదా వాళ్ళు. అంటే 10th పోయినా మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యారు గేమ్ కోసం. వాళ్ళు నన్ను మించిపోయి ఉండేవారు, వాళ్ళు కనిపించేవాళ్ళు కాదు. ఆ రకంగా జీవితాన్ని అలా ప్రారంభించాం. లక్కీగా లంకిల్ బండి పనిచేస్తాం 900 స్ట్రెంత్కి వెళ్ళింది. అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మరి నా అదృష్టం నేను కోరుకున్న భగవంతుడు నెరవేర్చి 2700 స్ట్రెంత్ ఉన్న స్కూల్కి వెళ్ళాను. జిల్లాలో అతిపెద్ద స్కూల్. నా భగవంతుడు నా కోరిక నెరవేర్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా గేమ్స్ ఫీజు వచ్చాక 25,000 ఉండేది. గేమ్స్ ఫీజు వచ్చాక ఆ హెడ్ మాస్టర్ గారు ఏమంటే నాకు చెక్ బుక్ సంతా పెట్టి చేసి ఇది ఈ అమౌంట్ మీరు ఏం చేసుకుంటే తీసుకోండి. అంతకుముందు పని 150 స్ట్రెంత్ ఉన్నప్పుడు 100 రూపాయలు తీసుకున్నారు. 100 రూపాయలు గేమ్స్ మీరు హెడ్ మాస్టర్ చేసేవాళ్ళు మీకు తెలుస్తుంది. 100 రూపాయలు గేమ్స్ ఫండ్, 100 రూపాయలు పిల్లలు తీసుకెళ్తాను. 2 రోజులు ఏం సరిపోతుంది, 40 మంది 50 మంది తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత భగవంతుడు నాకు 2,700 5,000 రూపాయలు ఇస్తే అక్కడి నేషనల్స్కి సంవత్సరానికి 40 మంది 50 మంది స్టేట్కి వెళ్ళేవారు, 2-3 నేషనల్స్కి వెళ్ళేవారు. రాజు మాస్టర్ అంటే ఏంటో అప్పుడు మనకు అర్థమైంది. జిల్లాలో భగవంతుడు నేను వెళ్ళిన తర్వాత భగవంతుడు నా కోరిక
ఈ అతి ప్రియమైన శిష్యుడు అభిమాని చాలా సత్యనారాయణ. వీళ్ళిద్దరూ ఉంటే ఎక్కడైనా సరే లంకాయ కాదు అమెరికా కూడా చేతిగల ధైర్య సాహసాలు సలహాలు అడుగుతాయి, ఉత్సాహాలు. రెండో ఇంకొక విషయం ఏంటంటే నిజంగా ఇవాళ నేను నారాయణ బాబు అన్నాను, మా కృష్ణమూర్తి మా మామయ్య అత్తయ్య గారు అబ్బాయి అన్నాను. సరే సత్యనారాయణ ఇంకా నాకు శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకానికి ఆంజనేయులు ఎలా అంటారో అది ఆంజనేయ కన్నా ఎక్కువ బలం ఇచ్చాడు సత్యనారాయణ. అది కూడా మా అదృష్టమే. రెండవది అంటే మన బి సూర్యనారాయణ గారు దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆయన ప్రాణమిత్రుడు, ఆయన ప్రాణాతి ప్రాణమిత్రుడు. ఇద్దరు ఒకే రూపులో ఉండేవాడు, ఇద్దరితో ఒకటే మాట, ఇద్దరు అలాగే ఉండేవాడు ఎప్పుడు కూడా. ఆయన విశాఖపట్నం వెళ్ళినా సరే 7th క్లాస్ తర్వాత తెలుగు చదువుకోవడం అని తెలుగు అంటే ఇంగ్లీష్ చదివే కారణం కాదండి. తర్వాత టెక్నికల్ ట్రేడ్గా అలా ఎవరికి వెళ్ళిపోయాం. వీళ్ళు చదువుకున్నది ఎవరిని డిప్లొమా చేశాను. మా అన్నగారు దీంట్లో 10వ తరగతి, ఈ అన్నగారు కూడా 10వ వాళ్ళకి కూడా క్లాస్మేట్సే. అలాగా ఆయన వెళ్ళడంలో ఆయన కూడా వెళ్ళడంలో నేను డిప్లొమా, పాలిటెక్నిక్, బీటెక్, ఐటీఐ, ఇంజనీరింగ్ ఇలా చదువుకుని వెళ్ళాం. అందుకని మనంతా మనం ఎందుకు చెప్పుకున్నాం, మన పిల్లలు ఏం చదువుకున్నారు మీరంతా చెప్పట్లేదు. మనం ఎప్పుడు ఇక్కడ కలవసం లేదు, ఎప్పుడు రానవసం లేదు. మన ఫోన్ సార్లు ఒరేయాలి, కానీ మన పిల్లలకి మన ఊడు ఉన్నాడని చెప్పండి. అది కావాలి మనకి. మనం ఎప్పుడు ఇక్కడ కలిసిపోయి అందరూ ఇలా పోగుమ్మడిగా మీ వయసుకి మన వయసుకి అందరి వయసుకి అంత చోట పోగొట్టి ఏర్పాటు ఇన్నాళ్ళకి ఇక్కడ మనకు కలిగింది. ఎంతోమంది జనంతో ఎన్నో వేల మంది మీరు ఎదురగచ్చు, నేను ఎదురగచ్చు, కానీ మన పిల్లలకి మన వాడు ఉన్నాడు అక్కడ ఎల్లు ఫోన్ చేస్తానని. నాకు బాబా గారు అంటే చాలా నమ్మకం. బాబా గారే ఈ ఏర్పాటు చేశారని నేను చాలా పూర్తిగా నమ్ముతున్నాను. అంతా కూడా వెల్ సెటిల్డ్, చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇలా కలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంత ఏర్పాట్లు ఏమి వద్దు కానీ అందరూ సరదా కూర్చుని కలుసుకుని కబుర్లు చెప్పుకోవడం చాలు. ఇంత పెద్ద ప్రాసెస్ పెట్టుకుంటే చాలా కష్టమైపోద్ది. చాలా సంతోషం అండి. ఈరోజు ఎంపీ వారికి అందరికీ కూడా మళ్ళీ మనం కట్టుకుంటూ ఉండాలి. ఏర్పాటు చేసుకుంటాం.
ఇలా వచ్చేయండి సార్ సచ్చినాడా పట్టుకోండి సార్ బావా ఇద్దరు సార్ ఒకసారి
శ్రీ గురుభ్యో నమః. గురువుగారి ఆదేశం మేరకు లయాంతరంగా శ్రీ కె యోగీష్ గారి లైవ్ విన్యాసం కార్యక్రమం ఏర్పాటు చేశారు. గురువుగారి ఆదేశం మేరకు వర్ణం వాతాపి గణపతిం భజే, బంటు రీతి, దేవాదిదేవ కీర్తనలు వాయించారు. ఇప్పుడు ఈ కచేరీలో ప్రధానాంశం సామజ వర్గమన హిందోళ రాగం ఆదితాళంలో త్యాగరాజ స్వామివారి కృతి. ఈ కీర్తనలో యోగీష్ గారు హనుమంతరావు లైవ్ విన్యాసం ఉంటుంది. దయవుంచి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాం. హలో. మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ముగుస్తుంది. దయవుంచి కాస్త నిశ్శబ్దంగా ఉండి మా సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.